హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బి కేటగిరీ సీట్స్ గురించి చెప్తాను. అంటే క్లియర్గా బి కేటగిరీ సీట్స్ అంటే ఏంటి, ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ అంతా చెప్తాను. బి కేటగిరీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా బి కేటగిరీ నోటిఫికేషన్ అన్ని కాలేజెస్లో ఒకేసారి రిలీజ్ చేస్తారు, వన్ ఆర్ 2 days తేడాతో. మనకి ఏ కాలేజీలో అప్లై చేసుకుందాం అనుకుంటున్నామో అన్ని కాలేజెస్కి సెపరేట్గా ఫీ కట్టి అప్లై చేసుకోవాలి. ఒకే పర్సన్ నాన్ ఎన్ఆర్ఐ కోటాకి, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకి కూడా అప్లై చేసుకోవచ్చు. నాన్ ఎన్ఆర్ఐ కోటా అంటే బి కేటగిరీవి. అదే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ మనకి స్పాన్సర్ లెటర్ ఇచ్చి కట్టేవి. దానికి ఫీజు $5,000 పే చేయాల్సి ఉంటుంది. దానికి దీనికి అంటే ఒకే పర్సన్ నాన్ ఎన్ఆర్ఐ కోటాకి, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ సెపరేట్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అట్లాగే సెపరేట్గా ఫామ్ ఫిల్ చేయాలి. అన్ని కాలేజెస్కి మెరిట్ స్టూడెంట్సే కావాలి కనుక 1 day తేడాతోనే క్లోజ్ చేస్తారు అన్నీ. జేఈ మెయిన్స్ 50,000 CRL వరకు ఉన్న వారికి రిస్క్ తక్కువ ఉంటుంది, ప్లస్ మంచి బ్రాంచ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే నెక్స్ట్ జేఈ మెయిన్స్ 1 lakh CRL వరకు ఉన్న వాళ్ళకి, అంటే 50,000 to 1 lakh ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. బి కేటగిరీకి వచ్చిన తర్వాత మీకు చాయిస్ అంటూ ఏముండదు. ఫస్ట్ ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజ్ యాక్సెప్ట్ చేయాలి, అదర్వైజ్ చాలా రిస్క్లో పడిపోతారు. ఫస్టే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేసుకోవాలో డిసైడ్ చేసుకుని ఫిల్ చేసుకోండి. అదర్వైజ్ ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విఎన్ఆర్ విజేఐటీ కాలేజ్ చూడండి, అందులో అప్లై చేసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. అందులో మీరు సిఎస్సి స్పెషలైజేషన్ సంబంధించిన బ్రాంచెస్ అన్నీ, ఐటీ బ్రాంచెస్ మాత్రమే అప్లై చేసుకున్నారు అనుకోండి. కానీ మీరు దానికి ఎలిజిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈకి అప్లై అవుతుంది మీకు వచ్చిన ర్యాంకు, కానీ మీరు అప్లై చేసుకోలేదు అంటే మీకు ఒకవేళ ఈసీకి ఎలిజిబుల్ అయినా మీ పేరు లిస్టులో ఉండదు. కనుక మీరు బ్రాంచ్ ఫిల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీకు నచ్చిన బ్రాంచెస్ ఏవి ఇంట్రెస్ట్ ఉన్నావో అవి మాత్రం ఆలోచించి ఫిల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదాము అంటే కనుక నెక్స్ట్ బ్రాంచెస్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఏ సీటు లేకుండా అయిపోతుంది కాబట్టి సరిగ్గా చూసుకుని ఫిల్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాంచ్ ఫిల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీ ఇంట్రెస్ట్ ఏది ఉందో అది మాత్రమే ఆలోచించి ఫిల్ చేసుకోండి. తర్వాత సీట్ రాకపోతే చాలా బాధపడతారు. కనుక యాక్చువల్గా ప్రాసెస్ ఏమిటంటే ఏ కాలేజీలో అయినా అప్లై చేసుకున్న తర్వాత ఆ కాలేజ్ నెక్స్ట్ డే మొత్తం స్టూడెంట్స్ ఎవరు అప్లై చేసుకున్నారో ఆ లిస్ట్ పెడతారు వాళ్ళ సైట్లో. ఆ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే జేఈ మెయిన్స్ CRL ర్యాంక్ ఆర్డర్లో ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళకు వచ్చిన లిస్ట్లో ఆర్డర్ వైజ్ పెడతారు. ఫస్ట్ టాపర్స్ ఉన్న వాళ్ళందరికీ సిఎస్సి, నెక్స్ట్ సిఎస్సి స్పెషలైజేషన్స్, ఆ తర్వాత ఐటీ బ్రాంచ్, ఆ తర్వాత ర్యాంక్ వాళ్ళకి ఈసీఈ, ఆ తర్వాత EEE, ఆ తర్వాత సివిల్, ఆ తర్వాత మెకానికల్, అలా ఆర్డర్లో అలొకేట్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఎన్ని సీట్స్ ఉన్నాయి దానికి వాళ్ళకు వచ్చిన ర్యాంక్ లిస్ట్ బట్టి పెడతారు. ఒకవేళ ఆ లిస్ట్లో ఫేజ్ 1లో మీ పేరు ఉంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన టైంకి ఫీ పే చేయాలి. ఒకవేళ ఫేజ్ 1లో సీటు మిగిలినవి ఏమైనా ఉంటే, అంటే ఎవరైనా ఫేజ్ 1లో యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తే అది ఫేజ్ 2కి వెళ్తాయి అనమాట. ఆ సీట్స్ అన్నీ వీటికి కలిపి ఫేజ్ 2లో మళ్ళీ ఇంకో లిస్ట్ తయారు చేస్తారు. వాళ్ళ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఆ ఫేజ్ 2 వచ్చిన వారు మళ్ళీ వాళ్ళకి ఇష్టమైతే ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం, ఫీ కట్టి సీట్ యాక్సెప్ట్ చేయాలి. ఫేజ్ 2లో సీట్స్ మిగిలితే నెక్స్ట్ CRL ర్యాంక్ వాళ్ళని స్పాట్ రౌండ్కి పిలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఎన్ఆర్ విజేఐటీ చూసుకున్నాం అనుకో, స్పాట్ రౌండ్ ఉండదు. ఫేజ్ 1 ఫేజ్ 2లో మీ పేరు లేకపోతే కనుక ఆ లిస్టులో మీకు ఆ కాలేజీలో సీట్ రానట్లే. అందుకని మీరు అప్లై చేసుకునేటప్పుడు 2-3 కాలేజెస్కి అప్లై చేసుకోండి, ఒకటే కాలేజ్ పెట్టుకోకండి. ఎప్పుడు కొంచెం టాపర్స్ అనుకోండి విఎన్ఆర్ విజేఐటీ సిబిఐటీ అప్లై చేసుకోండి. అట్లా 2-3 కాలేజెస్కి అప్లై చేసుకుంటే ఒక దాంట్లో రాకపోయినా ఇంకో దాంట్లోకి వస్తుంది. ఒకటే కాలేజ్లో అప్లై చేసుకోకండి, 2-3 కాలేజెస్లో మీకు ర్యాంక్కి చూసుకుని అప్లై చేసుకోండి. అప్పుడే ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే రిస్క్లో పడిపోతారు. అందుకోసం చెప్తున్నా. బి కేటగిరీ అనేది మొత్తం ఒక మ్యాజిక్ లాగే ఉంటుంది. ఏంటి అంటే ఇయర్ ఉన్న కట్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ కాలేజ్ ముందు నోటిఫికేషన్ క్లోజ్ చేస్తుందో ఆ కాలేజ్లో టాపర్స్లు వెళ్ళిపోతారు, నెక్స్ట్ కాలేజ్లో నెక్స్ట్ టాపర్స్, అట్లా అన్నమాట. లాస్ట్ నోటిఫికేషన్ క్లోజ్ అయిన కాలేజ్కి కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్గా.
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ది చెప్తాను. ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ విఎన్ఆర్ విజేఐటి కాలేజ్ 2 days బిఫోరే క్లోజ్ అయింది. ఆ నెక్స్ట్ డే సిబిఐటి, ఎంజీఐటి, నారాయణమ్మ క్లోజ్ అయ్యాయి. ఆ నెక్స్ట్ డే వాసవి భోజరెడ్డి క్లోజ్ అయ్యాయి. ఏమైంది అంటే వాసవి కాలేజ్ క్లోజ్ అవ్వకముందే నోటిఫికేషన్ అప్లికేషన్స్ అది టైం ఉంటుంది కదా, అది క్లోజ్ అవ్వకముందే విఎన్ఆర్ విజేఐటి phase 1 లిస్ట్ పెట్టేశారు. కనుక టాపర్స్ అందరూ ఏమైంది విఎన్ఆర్లో జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ సిబిఐటి, ఎంజీఐటి కూడా వాసవి కంటే ముందే క్లోజ్ అయింది. కనుక లాస్ట్ టైం వాసవిలో కట్ ఆఫ్ బాగా పెరిగిపోయింది. వాసవి కాలేజీలో స్పాట్ రౌండ్ 1, స్పాట్ రౌండ్ 2 కూడా ఉంటాయి. కానీ చాలా జెన్యూన్గా ఇస్తారు. స్పాట్ రౌండ్ 1, రౌండ్ 2 చాలా జెన్యూన్గా ఫిల్ చేస్తారు వాళ్ళు. స్పాట్ రౌండ్లో కూడా ఎప్పుడు బీ కేటగిరీ కట్ ఆఫ్ ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఏదైనా సీట్స్ మిగిలితేనే కనుక స్పాట్ రౌండ్కి వస్తాయి. కాబట్టి phase 1, phase 2లో మిగిలితేనే స్పాట్ రౌండ్కి వస్తాయి. కాబట్టి ఈ స్పాట్ రౌండ్ ఎప్పుడు మనం ఎగ్జాక్ట్గా వస్తాయి, ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది అని చెప్పలేము. ఈ ఇయర్ స్టూడెంట్స్ తీసుకునే దాన్ని బట్టి కదా. అంటే phase 1లో ఎవరు తీసుకోకపోతే phase 2, phase 2లో కూడా ఎవరు తీసుకోకపోతే అప్పుడు స్పాట్ రౌండ్కి వస్తాయి. కానీ వాసవి కాలేజ్లో 30% సీట్స్ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ సీట్స్ ఉంటాయి అన్నమాట కంపారిటివ్లీ. మిగతా కాలేజ్లో 15% ఉంటాయి, వాసవిలో 30% ఉంటాయి. కనుక చూసుకోండి. ఎందుకంటే ఏ కాలేజ్ ముందు క్లోజ్ చేస్తే ఆ కాలేజీలో టాపర్లు జాయిన్ అవుతారు. కనుక ఆ కాలేజీలో కట్ ఆఫ్ తగ్గిపోతుంది. అదే ఏ కాలేజీలో లాస్ట్ క్లోజ్ అవుతుందో ఆ కాలేజీలో కట్ ఆఫ్ పెరిగిపోతుంది. ఎప్పుడైనా బీ కేటగిరీ తక్కువ సిఆర్ఎల్ వచ్చిన వాళ్ళకి చాయిస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీ కేటగిరీకి వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వటం మంచిది. అదర్వైజ్ రిస్క్లో పడిపోతారు. బీ కేటగిరీ ప్రాసెస్ మొత్తం 1 week to 10 daysలో కంప్లీట్ అయిపోతుంది. మీకు సీట్ వస్తే వెంటనే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి ఫీ పే చేసుకుని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదంతా ఫిల్ చేస్తే ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా బీ కేటగిరీ ప్రొసీజర్. ఎప్పుడు ఈసారి లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్ బట్టి ఈ ఇయర్ చెప్పలేము. ఎందుకంటే కాలేజెస్ బట్టి అనమాట. ఏది ముందు క్లోజ్ అయితే దాన్ని బట్టి అటు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది సిఆర్ఎల్ ర్యాంక్స్. నెక్స్ట్ కాలేజీకి తగ్గిపోతుంది. అందుకోసం వాళ్ళ పెట్టే క్లోజింగ్ బట్టి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ లాగే ఉండదు. చెప్పలేము. ఇదంతా ఒక మ్యాజిక్ లాగే ఉంటుంది. మొత్తం కాలేజ్ ఫస్ట్ క్లోజ్ అయిన దానికి ఫస్ట్ క్లోజ్ అయిపోతుంది. అంటే తక్కువ ర్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతారు. అది నెక్స్ట్ క్లోజ్ అయిన వాళ్ళకి నెక్స్ట్, అట్లా లాస్ట్ క్లోజ్ అయిన వాళ్ళకి కొంచెం సిఆర్ఎల్ వాళ్ళ క్లోజ్ చేసుకునే ప్రొసీజర్ బట్టి ఉంటుంది. కనుక చూసుకోండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చాయిస్ ఫిల్లింగ్ కానీ అన్నీ చూసుకుని అప్లై చేసుకోండి. నేను అనుకోవడం ఈ ఇయర్ ఆగస్ట్ 1st week అట్లా ఉంటుందేమో బీ కేటగిరీ నోటిఫికేషన్ అనుకుంటున్నాను. మీరు రోజు సైట్ చెక్ చేసుకోండి. నాకు కుదిరితే నేను వీడియో ట్రై చేస్తాను. ఇది బీ కేటగిరీ గురించి నేను చెప్పదలుచుకుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.